నారాయణపేట జిల్లా మక్తల్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిట శ్రీహరి అధ్యక్షతన జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మక్తల్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాధా లక్ష్మారెడ్డికి పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారని, మక్తల్ మార్కెట్ కమిటీకి అవసరమైనవన్నీ సమకూరుతాయని తెలిపారు. కొత్తగా నియమించబడిన మార్కెట్ కమిటీ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిష్కరించి మార్కెట్ అభివృద్ధికి పాటుపడాలని వెల్లడించారు. సోనియా గాంధీ గారి నాయకత్వాన మన్మోహన్ సింగ్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం కనీస మర్యాద లేకుండా ఢిల్లీకి వెళ్ళి పుష్పగుచ్చం పెట్టొచ్చుంటే ఏం కష్టం వస్తుంది? ఇంత గొప్పగా మాట్లాడిన హరీష్ రావు అయినా, కేటీఆర్, మన్మోహన్ సింగ్ జరిగింది ఏంటి అంటే ప్రజల చెవులు పూలు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉంటాం. అట్లనే ఈరోజు నా ఎందుకు చేస్తలేదు రైతు భరోసా అని మాట్లాడుతూ ఉన్నాం. అప్పుడే 70,000 80,000 కోట్లు, 1,00,000 కోట్లు అప్పు తెచ్చని మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు తేవాల్సి వచ్చింది? రైతు ఇది రైతాంగా ఉన్నారు కాబట్టి రైతులకు తెలియాల్సిన అవసరం ఉందిగా చెప్తా ఉన్నా. ఇప్పటికి కూడా అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్తా ఉన్నారు. మేము 3,00,000 కోట్లు అప్పు తెచ్చినాం, 3,500 కోట్ల అప్పు తెచ్చినాం. అసెంబ్లీలో మాట్లాడిన ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరు మీద 1,00,000 కోట్లు అప్పు తెచ్చింది. మిషన్ భగీరథ అప్పు తెచ్చింది. ఆ లెక్క నేను చూపిస్తలేదు. నేను అడిగినా ఇదే హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు నీవు 15 ఆగస్టు లోపల రైతులు రుణమాఫీ చేస్తావా చేయవా? చేస్తాను చెప్పు, లేకపోతే ఇప్పుడే రాజీనామా చేస్తాను నా పదవిని మాట్లాడి. మరి ఇది కూడా 6 రోజున ఛాలెంజ్ చేయడం జరిగింది. 8,00,000 కోట్ల రూపాయల అప్పు అంటే ఈ రాష్ట్రాన్ని గడచిన 64